నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాష్ నగర్ తిలక్ స్కూల్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నర్సరావుపేట మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు, 19 మంది అరెస్ట్. ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. స్కూటీని అడ్డగించి యువతి నుండి ఉంగరాలు అపహరించిన దుండగుడు, క్లూస్ టీంతో పోలీసుల విచారణ. నరసరావుపేట ప్రకాష్ నగర్ తిలక్ హై స్కూల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. కొంతసేపు విద్యార్థులతో కలిసి ముచ్చటించి పాఠశాలలో పెట్టే భోజనం గురించి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు పాఠాలను బోధించారు. విద్యార్థుల కోరిక మేరకు పాఠశాలకు వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మొన్న ఆ పాత్ర వేసాడమ్మ, నేను ఏకపాత్ర అసెంబ్లీలో వేసాను. ప్రధానమంత్రి ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, పెట్రోలియం అంతా ఆగిపోయి ఇండియాలో పెట్రోల్, గ్యాస్ అనేది సప్లై అనేది తగ్గిపోయింది. అందువల్ల ఇండియాలో చాలా బిజినెస్ లాస్ అయిపోయింది. మై వెరీ స్కేర్స్ ఇవాళ స్కూల్ విజిట్ ఫీడ్ ప్రోగ్రాంలో నర్సరావుపేటలో మరి తిలక్ స్కూల్ హై స్కూల్కి రావడం జరిగింది. తిలక్ స్కూల్ హై స్కూల్లో దీంట్లో 1 నుంచి 10వ క్లాస్ దాకా పిల్లలు ఉన్నారు. దాదాపు 600 మంది పిల్లలు ఉన్నారు. ఈ స్కూల్లో చిన్నప్పుడు మా పిల్లలు కూడా ఇక్కడ చదువుకున్నారనమాట, 5వ క్లాస్ దాకా. మరి హెచ్ఎం గారు కానీ, ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారు, హై స్కూల్ హెచ్ఎం గారు కానీ, టీచర్లు, పీఈటీ అందరూ కూడా బాగా చక్కగా పనిచేస్తున్నారు. మరి దీన్ని దగ్గరుండి మన మోరా ప్రతాప్ రెడ్డి గారు, అదే ఉమాదేవి గారు మరి వాళ్ళు P4 కార్యక్రమాన్ని చేపట్టి దీని దగ్గరుండి దీని అభివృద్ధికి వారు ముందు బాగానే ఉన్నారు. అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ గారు భూమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నం భోజన పథకం కూడా మరి కోడిగుడ్లు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. వాళ్ళ మధ్యాహ్నం పులిహార ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అన్ని టేస్ట్లు బాగున్నాయి. పరిసర ప్రాంతాల శుభ్రత కూడా చాలా బాగుంది. హెచ్ఎం గారు కానీ, మరి టీచర్స్ కానీ, పీఈటీ వీళ్ళందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ మంచి మంచి విద్యా బోధన చేస్తూ ఉన్నారు. మరి పిల్లల్ని చిన్న చిన్న బ్రెయిన్ యువర్ బ్రెయిన్ అని టెస్ట్ చేస్తే చాలా చక్కగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో విద్యా ప్రమాణాలు పెరిగిందని చెప్పడానికి తార్కాణం ఇదే అనమాట. చాలా చక్కగా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, మంచి ఆహారం తీసుకుంటున్నారు, బాగా చక్కగా చదువుతున్నారు. నరసరావుపేట మండలం మిస్సపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్యాత్మిక సంఘం కోఆర్డినేటర్ మరియు పల్నాడు జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో లలిత సహస్రనామ స్తోత్రాలు చదవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి ఊరా లక్ష్మీ సుజాత, శ్రీ వాసవి మిత్రమండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, నరసరావుపేట టౌన్ హాల్ కమిటీ మెంబర్ కొత్తమాసు సుధాకర్ మరియు 25 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ పులిహోర, స్వీట్స్, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీ మహంకాళి భజన మండలి వారిచే 11వ కార్యక్రమం నేడు అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. జై వాసవి, జై జయ వాసవి. అమ్మ, ఈరోజు శ్రీ మహంకాళి భజన మండలి తరపున నేను బీజేపీ పల్నాడు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలని నన్ను గెస్ట్గా పిలిచారు. ఈరోజు ఇక్కడ లలిత చదవటం, ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వీళ్ళు 11 చోట్ల ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు 11వ రోజు దిగ్విజయంలో 10 మంది పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి ఇసపాలెంలో జరిగినది. ఆ గ్రూప్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మా బీజేపీ సెక్రటరీ అన్నమాట, జిల్లా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారు సిగ్నంశెట్టి రాజ్యలక్ష్మి, అలానే జాయింట్ సెక్రటరీ ప్రియాంక మొదలగు వారంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది.
చాలా సంతోషదాయకం. ఇలానే మీరు ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. శ్రీ మహంకాళి అమ్మవారి భజన మండలి తరపున ఇది 11వసారి 11 చోట్ల చేశామండి. ఇప్పటికీ లలిత సహస్రనామము ఈరోజు మహంకాళి అమ్మవారి గుళ్ళో జరిగినది. గెస్టుగా జిల్లా అధ్యక్షురాలు ఊరా లక్ష్మీ సుజాత గారు వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ గారు రాజ్యలక్ష్మి గారు, జాయింట్ సెక్రటరీ ప్రియాంక, నేను సెక్రటరీ అండి బీజేపీ. అందరూ కలిసి లలిత సహస్రనామం చదివాము. ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు పంచాము. అందరికీ ధన్యవాదములు. 25 మంది పాల్గొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయం నందు నరసరావుపేట ఆర్టీసీ డిపో మేనేజర్ బి శ్రీనివాసరావు ఇన్విటేషన్ అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వుల నేపథ్యంలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తుందన్నారు. అదేవిధంగా మిగిలిన నాన్ స్టాప్ సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడున్నట్లే 50% రాయితీ కొనసాగుతుందని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఇవ్వడం జరిగింది ఆగస్టు 15న. దాన్నే స్త్రీశక్తి ప్రోగ్రాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాంలో దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భారతదేశంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ అమలు కాలేదు. ఇటువంటి కార్యక్రమాల్లో దివ్యాంగులందరూ కూడా ఇంద్రధనుస్సు అని ఒక 7 పథకాలు అమలు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నెల నెల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయటం, అదేవిధంగా వాళ్ళ పెన్షన్ కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ ఊర్లో తీసుకోని విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకా స్టూడెంట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ పెన్షన్ తీసుకోవచ్చు. దివ్యాంగులకు ప్రత్యేకమైన డిగ్రీ కాలేజ్ ఒకటి ఇస్తున్నారు. టిట్కో గృహ సముదాయంలో వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇంద్రధనుస్సు అనే కార్యక్రమాల్లో 7 పథకాలను అమలు చేస్తారు అన్నమాట. ఇటువంటి కార్యక్రమాలన్నీ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో లాంచ్ చేసిన తర్వాత నర్సరావుపేటలో కూడా దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దివ్యాంగులందరికీ కూడా ఇది ఒక శుభ సందేశం. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోమని దివ్యాంగులందరూ కూడా చెప్తా ఉన్నాము. మనం అందరం కూడా దివ్యాంగులందరికీ కూడా మనం అండగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు, డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట. రేపటి నుండి అనగా 18వ తారీఖు నుండి దివ్యాంగ శక్తి అనే ప్రభుత్వ స్కీమ్ కొత్తగా మళ్ళీ సీఎం గారు రేపు మార్నింగ్ 11:30కి లాంచ్ చేస్తారు. అది అయిపోయిన వెంటనే గుంటూరు లాంచ్ చేస్తారు సీఎం గారు. అది అయిపోయిన వెంటనే మనము ఇక్కడ మన డిపో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఒకటి అక్కడ పెట్టి మన లోకల్ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు అక్కడ పిలిపించి ఆయన చేత మనం దివ్యాంగ శక్తి ఆ బస్సును మనం ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. నందిగామలో ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న కె బాలకృష్ణని నరసరావుపేట ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలోని విద్యా సంస్థలు, కమర్షియల్, రెసిడెన్షియల్ మరియు ఖాళీ స్థలం అసెస్మెంట్లు, పన్ను చెల్లింపుదారులు పాత బకాయిలు ప్రస్తుతం బకాయిలు 31/3/2026 లోపు ఏక మొత్తంలో చెల్లించి ప్రభుత్వం కల్పించిన 50% వడ్డీ రాయితీని వినియోగించుకోవాల్సిందిగా ఒక ప్రకటనలో తెలిపారు. పురపాలక సంఘ కార్యాలయంలో స్పెషల్ కలెక్షన్ కౌంటర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సెలవు దినములలో కూడా అందుబాటులో కలవని మరియు వార్డులలో తిరిగే మొబైల్ వాహనం ద్వారా చెల్లించి ఆన్లైన్ రసీదు పొందగలరని తెలిపారు. నరసరావుపేట మండలం రావిపాడు రోడ్డులో గల వెంచర్లో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏకకాలంలో కాకానీలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేసి 5గురిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన 19 మంది నుండి 53,000 నగదు, 7 బైకులు, 11 సెలిఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాలకు చెందిన యువతి ఇంటికి చేరకపోవడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. యువతి నరసరావుపేట బట్టల షాపులో పనిచేస్తున్నట్లు పోలీసులకు తల్లిదండ్రులు తెలిపారు. పని ముగించుకొని రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టారు. స్కూటీని ద్విచక్ర వాహనం ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. స్కూటీని అడ్డగించి యువతి నుండి గుర్తు తెలియని వ్యక్తి 2 వెండి ఉంగరాలు, చెవిదిద్దులు దొంగిలించినట్లు యువతి పోలీసులకు తెలిపారు. పోలీసుల సహాయంతో సురక్షితంగా యువతి రొంపిచెర్ల పోలీస్ స్టేషన్కి చేరారు. యువతి ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో విచారణ చేపట్టారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకాష్ నగర్ తిలక్ స్కూల్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నర్సరావుపేట మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు, 19 మంది అరెస్ట్. ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. స్కూటీని అడ్డగించి యువతి నుండి ఉంగరాలు అపహరించిన దుండగుడు, క్లూస్ టీంతో పోలీసుల విచారణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.